ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఇంట్లో ధనం ఖర్చు అవుతూ ఉంటే ఆ ఇంట్లో ధనం అస్సలు నిలవదు. అయితే దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు పెరుగుతాయి. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం నీళ్లు, పాలు, బియ్యం లక్ష్మీ ప్రసాదం అని భావిస్తారు. అయితే ఇవి కనుక ఇంట్లో నిండుగా ఉంటే ధనం ఉంటుంది అని ప్రతీతి. అయితే ఎక్కడ నీరు నిండుగా ఉంటే ఆ ఇంట్లో ధనం వస్తుందో ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడైనా సరే గ్లాసులో నీరును కనుక తాగేటప్పుడు గ్లాసులో మొత్తం నీరు తాగకుండా ఎప్పుడు కూడా కొంచెం నీరును ఉంచాలి. దీనివల్ల ఆ ఇంట్లో డబ్బు నిల్వ ఉంటుంది. దేవుడి గదిలో ఎప్పుడు కూడా ఒక చిన్న గ్లాసులో నీరు ఉంచాలి. అంతేకాకుండా ఆ నీరు ఎప్పటికప్పుడు రోజు మారుస్తూ ఉండాలి. ఇక వంటింట్లో ఎప్పుడు బిందె నీళ్లు కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. అలాగే బాత్రూమ్ లో ఎప్పుడు నీరు ఉండాలి. అంతేకాని ఖాళీ బకెట్లు, బిందులు ఉండరాదు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.